మన కళ్ళ ముందే ఇతను ఆహ్, లక్షాధికారి కోటీశ్వరుడయ్యాడు. తర్వాత ఇతను చెప్తున్నదంతా కన్విన్సింగ్ ఉంది. పైగా మంగ్లీ ఉంది. ఇవన్నీ వాళ్ళకి పడిపోయారు. మామూలుగా ఏందంటే ఎవరో ఒక్కరు ఆహ్, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉంటారు ఇందులో. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఫస్ట్ పడినప్పుడు వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు కన్విన్స్ అవుతారు. అదే ఎక్కువ జరిగినట్టుంది ఇక్కడ. ఒకరు పెట్టగానే వాళ్ళ ఫ్రెండ్సు వాళ్ళు పెట్టడం, వీళ్ళు పెడుతున్నారు కదా! ఇంకొకరు పెట్టడం, ఇలాగ వెళ్ళిపోయారు. సో, అలాగా మొత్తం కరెక్ట్‌గా ఎంతమంది మోసపోయారు, ఎన్ని కోట్లు ఈ మధు అనే అతనికి ఇచ్చారనేది కరెక్ట్‌గా లెక్క తెలియట్లేదు గానీ, అడ్వకేట్ సుబ్బారావు మాత్రం 150-200 కోట్లు అని చెప్తున్నాడు. ఎందుకంటే వట్టిలింగాలపల్లి తాండా అక్కడ ఒక 7 తాండాలున్నాయి. ఆ 7 తాండాల వాళ్ళే చాలామంది 200 కోట్లు ఇచ్చామని మాకు చెప్పారని సుబ్బారావు చెప్తున్నాడు. సో, ఇప్పుడు వేణుగొడుగులు లాంటోళ్ళు కూడా తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే ఆయన కూడా ఈ పంచాయతీలో పాల్గొన్నాడు. సో, ఆయన కూడా బాధితులకి న్యాయం జరగాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో, ఫోకస్ అంతా బాధితుల మీద ఉండాలి. అయితే ఇక్కడ మంగ్లీ రోల్ గురించి మనకు అర్థమవుతుండేది ఏమంటే, ఆమె డైరెక్ట్‌గా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. అది బాధితులు కూడా చెప్పట్లేదు. ఆమెను మేము చూడలేదు, ఆమెను మేము కలవలేదని బాధితులు కూడా చెప్తున్నారు. సో, ఆమె డైరెక్ట్‌గా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అంతవరకు బాధ్యతలను బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. సుబ్బారావు కూడా అదే చెప్తున్నాడు. కాకపోతే ఈ మధు గురించి మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నది వచ్చినప్పుడు మంగ్లీ కూడా పంచాయతీలకి రావడం మనకు కనబడుతుంది. సో, సెటిల్ చేసుకుందాము అన్న ధోరణిలో కనబడుతుంది. అక్కడ వేణు కానీ లేకపోతే సుబ్బారావు కానీ బాధితులు కానీ చెప్తున్నది ఏమంటే, మంగ్లీ వచ్చి నాకు సంబంధం లేదు ఈ ఇష్యూతో అని చెప్పింది. అట్లాంటప్పుడు మీ పేరు వాడుతున్నారు, మీ విల్లాలో కలిశారు, మీ తమ్ముడు కూడా కలిశాడు కాబట్టి మీరు ఓపెన్గా మధుకు నాకు సంబంధం లేదు, నా పేరు చెప్పి మధు కలెక్ట్ చేశాడు కాబట్టి నేను మధు మీద కేసు పెడతాను అని మీరు మీడియాతో మాట్లాడండి, మీరు రండి అనేది సుబ్బారావు కానీ బాధితులు కానీ ఆమెకు చెప్పారు. కానీ ఆమె ఆ పని చేయలేదు. చేయకుండా మధు పర్సనల్ ఫోన్ నుంచి సుబ్బారావుకు కూడా కాన్ఫరెన్స్ కాల్ కల్పించింది. సో, దీన్ని బట్టి ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా తన చెల్లెలు కాబోయే భర్తని లేకపోతే తన తమ్ముడు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి తన తమ్ముడిని కాపాడే దానికోసం ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా ఓవరాల్ ఇష్యూలో ఇప్పటి వరకు మనకు కనబడుతుంది. ఇది పోలీసులు తేల్చాల్సిన అవసరం, మీడియా ట్రయల్ అనేది కరెక్ట్ కాదు. బట్ ఇప్పటి వరకు పరిశీలిస్తే ఆమె రోలు ఇండైరెక్ట్గా ఉంది. రెండోది ఆమె ఈ సుబ్బారావు మీద పోయి అది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా సజ్జనార్ని కలిసి కంప్లైంట్ ఇచ్చిందంటే ఆమె తన పరిచయాలను ఉపయోగించుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకున్నది. అంటే బాధితుల్ని భయపెట్టే విధంగా ఆమె ప్రవర్తిస్తున్నట్టుగా కనబడుతుంది. ఆమె చేయాల్సిన పని ఏంటి? ఆమె బాధితుల వైపు నిలబడి తన పేరు వచ్చింది కాబట్టి, లేకపోతే ఆమెకు సంబంధం లేదు. సో, తన పేరు, తన తమ్ముడు, తన విల్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను బాధితుల వైపు నిలబడి ఆమె ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి బాధితుల మీదే బండలు అన్నట్టుగా వాళ్ళ మీద బండలు వేయడం, బాధితుల తరపున నిలబడిన సుబ్బారావు మీద కేసు పెట్టడం, అది కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి ద్వారా బెదిరించిందని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే తండ్రి సుబ్బారావుకు ఫోన్ చేశాడని చెప్తున్నారు. సరే, సుబ్బారావు ఆరోపణలు నిజమెంతో మనకు తెలియదు, ఇవన్నీ కూడా ఆరోపణలే. కానీ ఓవరాల్గా ఇష్యూలో అయితే ఆమె ఇన్వాల్వ్మెంట్ పంచాయతీ స్థాయికి అయితే వచ్చింది. ఆమె వేణు కూడా చెప్తున్నాడు. సో, కాబట్టి ఆమె అయితే వచ్చింది. వచ్చినప్పుడు ఆమె బాధ్యతల వైపు ఎందుకు నిలబడట్లేదు అనేది పెద్ద ప్రశ్న. అలాగే సజ్జనార్ లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆఫీసర్లు ఆమె ఇచ్చి ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె కంప్లైంట్ని ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వు అనొచ్చు, కానీ ఆయన తీసుకొని ఆయన నవ్వుతూ ఫోటో ఇవ్వడం ఇది రాంగ్ సిగ్నల్స్ అని పంపిస్తుంది. అంటే బాధితుల వైపు నిలబడాల్సిన పోలీసులు వాళ్ళ దగ్గర మోసం చేసిన ఎందుకంటే సజ్జనారు మాట్లాడితే ఈ మోసాల గురించి ఎలా చీటింగ్లు చేస్తున్నారు, సైబర్ మోసాలు ఏంటి, లేకపోతే ఈ లోన్ యాప్స్ ఏంటి, ఈ యాడ్లు ఇచ్చే వాళ్ళ మీద కూడా ఆయన పోరాటం చేశాడు. మరి అలాంటి పోరాటం చేసినప్పుడు ఇక్కడ ఒక స్కామ్ అయితే క్లియర్గా జరిగింది. ఎన్ని కోట్లు అనేది తెలీదు, 100 కోట్ల 150 కోట్ల అనేది పక్కన పెడితే చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళంతా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం ఇక్కడ నానా అవస్థలు పడుతూ 3-4 రోజులుగా
పడిగాపులు పడుతూ ఎవరికి కనిపిస్తే వాళ్ళకి తమ గోడు చెప్పుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడకుండా మంగ్లీని పిలిచి మాట్లాడడం ఏంటి అన్న విమర్శలు అయితే తీవ్రంగా వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఓల్ ఇష్యూలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఆ బాధితుల్ని. అట్లాగే దీని చుట్టూ కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఎవరో వచ్చి ఇలా చెప్తే ఎటువంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఏదైనా కాంక్రీట్ ఆధారాలు ఉండాలి, పోస్ట్ డేట్ చెక్స్ ఉండాలి, ప్రామిసరీ నోట్లు ఉండాలి. ఇవన్నీ ఉండి ఇవ్వాలి తప్ప వాళ్ళేదో ఫార్చునర్ కార్లు బాగా సంపాదించారంటే నమ్మేసి ఇవ్వకూడదనే ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మామూలు వాళ్ళ దగ్గర నుంచి బాగా హై ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చివరికి మనం చూసాము జేడి లక్ష్మీనారాయణ ఫ్యామిలీ వాళ్ళిద్దరే మోసపోయారు. అంటే ఒక సిబిఐకి జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీనారాయణ భార్య మోసపోయిందంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రధానంగా ఏంటంటే గ్రీడ్. ఇది ఎక్కువగా మనం తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అన్న ఒక ప్రజల్లో ఉన్న గ్రీడ్ పెట్టుబడిగా ఈ మోసాలు జరుగుతున్నాయి. సో ఓవరాల్ ఇష్యూలో బాధితులకు న్యాయం చేయాలనేది ప్రధానంగా రావాల్సిన డిమాండ్.